అలోవెరా జ్యూసు, వీట్ గ్రాస్ జ్యూసు, గుమ్మడి జ్యూసు గత 15 సంవత్సరాల నుంచి యూజ్ చేస్తున్నాం మేము. ఇది దంచి ఎవరు ఇయ్యారు అన్నట్టు లైవ్లో ఇచ్చేస్తాం అట్లే. ఇక తాగేస్తే పల్ప్ ఉంటుంది, పల్ప్ అయితే సూపర్ ఉంటుంది. జస్ట్ షేక్ చేసి ఇచ్చేస్తారు అంతే, మిక్సీలో ఏమి ఉండదు. మిక్సీ అయితే వాటర్ అయిపోతుంది. ఇదేంటండి ఇది? తాటి బెల్లం. తాటి బెల్లం, తాటి బెల్లం, సబ్జీ వాటర్, సబ్జీ వాటర్, తులసి వాటర్, తులసి వాటర్, నిమ్మరసం, తులసి, పుదీనా, అల్లం, మిరియాలు, సొంటి. నిమ్మరసం, తులసి, పుదీనా, అల్లం, మిరియాలు, సొంటి, తాటి బెల్లం, తేనె 2 మిక్స్ అయి ఉంటాయి. అది కలబంద జ్యూస్ అంటే పల్ప్ అనమాట. పల్ప్ అంటే ఒక విధంగా వస్తుందండి. కలబంద పల్ప్ అంటే గ్రేట్. మిక్సీలో అయితే వాటర్ అయిపోతుంది. ఓకే, ఆ వాటర్కు కంటెంట్ అనేది స్లో పనిచేస్తుంది. పల్ప్ అయితే 4 అవర్స్, సాయంత్రం 4 వరకు వర్క్ చేస్తుంది బాడీ. ₹70 క్లాస్, 50 రూపీస్. ఇదంతా 20 రూపీస్, 25. తాటి బెల్లం, తాటి బెల్లం, తాటి బెల్లం లైట్. ఇది అలోవెరా తక్కువ వేశారు, తాటి బెల్లం ఎక్కువ వేశారు. జెల్, అలోవెరా జెల్ అయితే ఎక్కువ. అది 3. ఇదంతా అలోవెరా జ్యూసు, వీట్ గ్రాస్ జ్యూసు, గుమ్మడి జ్యూసు గత 15 సంవత్సరాల నుంచి యూజ్ చేస్తున్నాం మేము. అమ్ముతున్నాం. అమ్మడం వల్ల మనకు వచ్చే హెల్త్ బెనిఫిట్స్ నెంబర్ ఆఫ్ ఉంది. అలోవెరా తోటి బ్యాడ్ కొలెస్ట్రాల్ తీసేస్తుంది, షుగర్ కంట్రోల్ అవుతుంది, డయాబెటిక్ ప్రాబ్లం వెళ్తుంది, సర్వరోగ నివారణ. వీట్ గ్రాస్ వచ్చేసి హిమోగ్లోబిన్ పర్సెంటేజ్, బ్లడ్లో ఉన్న విష పదార్థాలు, ట్యాక్సెస్ మొత్తం తీసేస్తుంది. గుమ్మడితోటి వచ్చేసి మన లంగ్స్ మొత్తం క్లీన్ చేసేస్తుంది. అందులో యూరిన్ ఇన్ఫెక్షన్ అవన్నీ మొత్తం తీసేస్తుంది. ఈ కలబంద మాకు సార్ వాళ్ళది బెంగళూరు, మేమే పండిస్తాం. మీరే ఇట్లా ప్రాసెస్ ఏంటి? ఒక కలబంద జెల్ తీసుకొని దాంట్లో పల్ప్ తోటి తయారు చేయాలి. పల్ప్ తోటి తయారు చేస్తే 4 అవర్స్, సాయంత్రం ఒక గ్లాస్ తాగితే మిక్సీలో వేస్తాను 2 అవర్స్ పనిచేస్తుంది. పల్ప్ తీసుకుంటే 4 అవర్స్ పనిచేస్తుంది. కలబంద జ్యూసు తాటి బెల్లం తోటి ఇచ్చేస్తాం. ఇది వచ్చేది తాటి బెల్లం. ఓకే, ఇది సబ్జీ వాటర్. ఓకే, నెక్స్ట్ నిమ్మరసం, నిమ్మరసం, నిమ్మకాయలు, నిమ్మరసం,
ప్లస్ మసాలా కూడా వేస్తాం, హాటు ప్లస్ నార్మల్. ఏం మసాలా అండి ఇది? ఈ మసాలా అంటే మిరియాలు, సొంటి, మన ర్యాక్స్, మన మిరియాలు, సొంటి, ఇలాచి అండి. ఇలాచి ఓకే, వేసి తయారు చేస్తాం. ఇది సుగంధ. ఇవి తులసి వాటర్. ఈ వాటర్ కూడా మిక్స్ చేస్తారా? తులసి వాటర్ మిక్స్ చేసి షేక్ చేస్తారు. షేక్ చేసి కలిపి మిక్సీలో వేస్తాను, వాటర్ రూపంలో వస్తాయి. జల్లి పల్పు లెక్క ఉండాలంటే హ్యాండ్ వర్క్ తోటి దంచడం వల్ల మాకు పల్ప్ వస్తుంది. పల్ప్ ఎలా అంటే 4 hours పనిచేస్తుంది, వాటర్ అయితే 2 hours పనిచేస్తుంది. ఓకే, పల్పు ఎక్కువ లివర్, కిడ్నీ, గుండె అవన్నీ టేకప్ చేసేసుకొని బాడీ లోపల హీట్ మొత్తం తీసుకొని వీటి గ్రాస్ వచ్చేసి చిన్న చిన్న పీసులు కట్ చేసి మిక్సీలో వేసి అది మనం ఒక మిక్సీ పట్టేస్తాం. ఓకే, ఫైనల్గా ఇలా వస్తుందండి అది? ఇలా వస్తుంది. అవును. ఓకే, దాంట్లో ఏం మిక్స్ చేస్తారండి ఇంకా? ఇందులో నిమ్మరసంలో తాటి బెల్లం. నిమ్మరసం, తాటి బెల్లం, అంతేనండి? ఆ రెండేనా? ఇంకా సబ్జా వాటర్ ఏం మిక్స్ చేయరా? సబ్జా వాటర్ ఏం మిక్స్ చేయాలి, నిమ్మరసంతో డైరెక్ట్ తీసుకోవచ్చు వీటికి. యాష్ గార్డ్ వచ్చేసి మీకు అందులో డైరెక్ట్ స్కిన్ తోటే పీసులు కట్ చేసి గ్రైండ్ పట్టేసి తాటి బెల్లం కొద్దిగా నిమ్మరసం ఇచ్చేసి అంతే. అంతే. ఇంకా వాటిలో సబ్జా వాటర్ ఏం మిక్స్ చేయాలి? ఏం మిక్స్ చేయాలి. 30 రూపీస్ వీటి గ్లాస్, 30 రూపీస్. బిగ్ జంబో గ్లాస్ అయితే 50 రూపీస్. టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 6:30 నుంచి 11:30. వీసు కూడా కృష్ణకాంత్ పార్క్. ఓకే, స్వామి హృదయాల గ్లోబల్ అమ్మ చారిటబుల్ ట్రస్ట్, ఆ ట్రస్ట్ తరఫున గోధుమ గడ్డి పెంచే విధానం, పండించే విధానం, దాని పద్ధతులు అలీ సార్ దగ్గర ఇప్పుడు హైదరాబాద్లో మోస్ట్ ఫేమస్ అలీ సార్ ఉంది వీటి గ్రాస్. అతనితో ట్రైనింగ్ అయ్యాము, డెవలప్మెంట్స్ చేశాము. ఏమన్నా లోపాలు ఉన్నా కూడా అక్కడ ఒక సైంటిస్ట్ ఉన్నాడు, ఆ సైంటిస్ట్ పరంగా మేము గ్రోత్ చేస్తున్నాం. అలా నేర్చుకొని మేము కూడా ఇంప్రూవ్ అయ్యి గోధుమ గడ్డి జ్యూస్ పబ్లిక్ మిక్సీలో వేసి ఇవ్వడం జరుగుతుంది. దాంతో హిమోగ్లోబిన్ పర్సంటేజ్ పెంచుతుంది. గ్లాస్ తాగడం వల్ల హిమోగ్లోబిన్ పర్సంటేజ్ ఉంటుంది. లేడీస్కు చాలా అత్యవసరం. 12 milligrams బ్లడ్ అవసరం. జెంట్స్కు 10 milligrams బ్లడ్ అవసరం. బ్లడ్ తక్కువ ఉండేది ఉంటే కాళ్ళు తిరగడం, చేతులు లాగడం, తిమ్మిళ్ళు రావడం, ఇదంతా మూమెంట్ అంతా బ్లడ్ మీద ఆధారపడి. గోధుమలు న్యాచురల్ తీసుకొని పిండి గిట్లా తీసుకుంటే వేడి, అది మనకు లైవ్లో మొక్క పరంగా గ్రీనరీ ఉంటుంది కాబట్టి చలువ, వేడి ఉండదు, చలువ. ఓకే, ఇక్కడ ఉన్న వస్తువులు అన్నీ చలవనే, వేడి వస్తువు అసలు లేనే లేదు. గోధుమ గడ్డి చలవనే, కలబంద చలవనే. ఏంటండి ఇది? సుగంధి. సుగంధి అంటే చెట్టు వేరు రసాలు ఉడకబెట్టి తీస్తే వస్తుంది సుగంధి. ఒక 2 స్పూన్లు కానీ 1 స్పూన్ కానీ ఇస్తాము. కొద్దిగా టంగు కలబంద టేస్ట్ గురించి ఇస్తాము. అది బాడీలో లోపలికి వెళ్ళినాక వేడి లాగేసి కలబంద చూస్తే. ఓకే.